So now the poem, My Nasty Adventure. Now what is an adventure if you see? అంటే ఈ అడ్వెంచర్ అంటే ఏంటి? సాహసంతో కూడుకున్నటువంటి యాత్ర, దాన్ని అడ్వెంచర్ అంటారు. నాస్టీ అడ్వెంచర్ ఏంటయ్యా బాబు మళ్ళాను? నాస్టీ అంటే అసహ్యమైనటువంటి తర్వాత సాహసంతో కూడుకున్నటువంటి అడ్వెంచర్. ఇలా కూడా అవుతుంటాయా? అవచ్చును, అవుతాయి కూడా. చాలా మటుకు మనకి అడ్వెంచరే, కానీ నాస్టీ లాస్ట్లో ఏం తెలుస్తుంది అంటే ఒక చిన్న మన ఆక్వర్డ్ పొజిషన్లో ఉండిపోతాం. ఆక్వర్డ్ అంటే చెప్పుకోని పరిస్థితుల్లో పడిపోతాం. అలాంటి అడ్వెంచర్ని నాస్టీ అడ్వెంచర్ అంటారు. హియర్ ఈజ్ ఎ బాయ్ ఆఫ్ యువర్ ఏజ్, మీ వయసు వాడే. ఆ కుర్రాడు కూడా అదే చేశాడు. లాస్ట్లో ఏంటైందంటే ఆ అడ్వెంచర్ అంతా కంప్లీట్గా వాడికి నాస్టీగా తయారైపోయింది. సో లెట్ us see how an adventure had come to nasty, right, ending. అడ్వెంచర్ నాస్టీ ఎండింగ్ ఎలా వచ్చింది అని మనం చూద్దాం ఈ పోయంలోను. My nasty adventure. My plane was just about to crash. My plane. If at all I say my plane, do I buy it? No. I have bought a ticket to travel in that plane. I have bought a ticket to travel in that bus. And I have bought a ticket to travel in that train. In all these three cases we say my train, my bus and my plane. చూస్తున్నారా? ఒక టికెట్ కొనుక్కొని మనం ప్లేన్ ఎక్కుతాం, కానీ రే నువ్వు నీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఎ వెరీ కామన్ క్వశ్చన్. నీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? నీ ఫ్లైటా? నువ్వు కొనుక్కున్నావా? బట్ వీ సే దట్ లైక్ దట్, రైట్? సో మై ప్లేన్ వాజ్ జస్ట్ అబౌట్ టు క్రాష్. క్రాష్ అంటే ఏంటి? గాలిలోనే అది ముక్కలుగా విరిగిపోవడం. దట్ ఈస్ కాల్డ్ మై ప్లేన్ వాజ్ అబౌట్ టు క్రాష్. ఇది ఎలా తెలుస్తుంది? అక్కడ పైలట్స్ ఉంటారు కదా, ఒక పెద్ద పైలట్ ఒక చిన్న పైలట్ ఉంటారు కదా. అప్పుడప్పుడు పెద్ద విమానం అయితే ముగ్గురు పైలట్లు ఉంటారు. వాళ్ళకి అన్నీ ట్రై చేస్తారు, సేఫ్గా ల్యాండ్ చేయడానికి, ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడానికి అన్నీ చూస్తారు. అవ్వలేదనుకోండి, అప్పుడు అనౌన్స్ చేసేస్తారు, ఈ పక్కన బ్యాగ్స్ ఉన్నాయి, ఆ బ్యాగుల్లో పారాచూట్లు ఉన్నాయి, అవి తీసుకొని మీ నటికి తగిలించుకొని మేము గో అనగానే మీరు ఒక్కొక్కళ్ళు కూడాను దర్వాజాలోంచి జంప్ చేసేసేయండి. జంప్ చేసి ఆ బెల్ట్ తీసేసేయండి, ఆ పారాచూట్ ఎగురుతుంది. ఎగురుకుంటూ మీరు సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చును. ఇది ఒక్కటే ఇప్పుడు ఉండిపోయింది, మరి ఇంకేం పద్ధతులు లేవు. సో వీ కౌంట్ 1, 2, 3, యు గో అండ్ పికప్ ది పారాచూట్ బ్యాగ్ అనేసి ప్రతి వాళ్ళకి ఆ పారాచూట్ బ్యాగ్ అక్కడ పెడతారు. ఎవ్రీబడి హ్యాస్ టు గో పికప్ హిస్ బ్యాగ్, హ్యావ్ ఇట్ ఆన్ ది బ్యాగ్ అండ్ జంప్ అవుట్ ది డోర్. జంప్ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు పుల్ ఎ స్ట్రింగ్. అది చేయగానే నీ బ్యాక్ మీద పెద్ద పారాచూట్ ఓపెన్ అవుతుంది. సో దిస్ టెక్నికాలిటీ యూ షుడ్ నో. ఇన్ అన్ ఎమర్జెన్సీ, ఇఫ్ ఎట్ ఆల్ ది ప్లేన్ ఈస్ క్రాషింగ్, వాట్ యూ హ్యావ్ టు డూ, దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ హియర్ త్రూ అవర్ nasty adventure. So now a boy was told that the plane is supposed to be crashed. ఈ ప్లేన్ క్రాష్ అవుతుందిరా బాయ్ అని అనౌన్స్మెంట్లో వినపడింది, తెలిసింది. Then what did he do? He picked up his blue bag, kept it on his back and jumped through the door. So I grabbed my bag, grabbed and took. Both are same, కానీ డిఫరెన్స్ ఉంది. టుక్ అంటే మామూలుగా తీసేసుకోవడం, గ్రాబ్ అంటే హర్రీ బరీలీ టు టేక్ ఇట్ సంథింగ్, హర్రీ బరీలీ ఎవడో ఏదో చూసేస్తాడని చెప్పేసి ఆ బుక్ గ్రాబ్ చేసేస్తాం, పెన్సిల్ గ్రాబ్ చేసేస్తాం. దట్ ఈస్ గ్రాబింగ్, రైట్? ఇంకా హర్రీ బరీ కూడా కాదు, విత్ అథారిటీ ఆల్సో వీ కెన్ టేక్, బికాజ్ ఇట్ ఈస్ మైన్. ఇట్ ఈస్ మైన్, హీ ఈస్ టేకింగ్ అవే, ఐ గ్రాబ్ ఇట్. సో గ్రాబ్ ఈజ్ టు డూ సంథింగ్ hurriedly, either with fear or with anger. To take something hurriedly, either with fear
or with anger is called grabbed. So చూసారా డిఫరెన్స్ టుక్కి గ్రాబ్కి. సో ఐ గ్రాబ్డ్ మై బ్యాగ్ అండ్ టుక్ అవుట్ బిగ్ బ్లూ parachute. You see, phrasal verb has been used. Took out. Took out means బయటికి తీసాడా? కాదు, దాంట్లోంచి విప్పడం చేశాడు అనమాట. ఆ బ్యాగ్లోంచి తీయగలిచాడు. దట్ ఈస్ టుక్ అవుట్. టు ప్రొడ్యూస్ ఇట్, టు గివ్ ఇట్, టు బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్, ఇట్ ఈస్ కాల్డ్ టుక్ అవుట్, ఫ్రాజల్ వెర్బ్. టుక్ అవుట్ మై బిగ్ బ్లూ parachute. ఆ బ్యాగ్ నుంచి ఏంటొచ్చింది? పెద్ద పారాచూట్ వచ్చిందంటే ఈ చేతితో తీయలేదు, ఇక్కడ పుల్ చేస్తే అది బయటకు వచ్చేసింది. టు గ్లైడ్ మీ డౌన్ అండ్ ల్యాండ్. వాట్ ఫర్ ది పారాచూట్? వై? ఇట్ విల్ గ్లైడ్ మీ. కంఫర్టబుల్గా నేను దానికి వేలాడుతూ ఉంటాను. నేనేం చేయగలేదు, ఏం అక్కర్లేదు, అన్నీ నడుగు తగిలి ఉంటాయి, అన్నీ నడుగు తగిలి ఉంటాయి, బెల్ట్ పెట్టేసుకున్నాను కదా. అండ్ అదేంటవుతూ ఉంటుంది, నన్ను మెల్లిగా 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 కింద తీస్తుంది. దాట్ ఈజ్ కాల్డ్ as గ్లైడింగ్, స్లోలీ టు కమ్ ఆన్ టు ది ఎర్త్. అండ్ ల్యాండ్ అనే పదం ఉపయోగించాడు. ల్యాండ్ అంటే ఏంటి? టు కమ్ ఆన్ టు ది ఎర్త్ ఈజ్ కాల్డ్ ల్యాండ్. సో ది ఏరోప్లేన్ ల్యాండ్స్ దేర్. ఏరోప్లేన్ వచ్చి ఆగడాన్ని ల్యాండింగ్ అంటారు. షిప్ వచ్చి ఆగిందనుకోండి ఆ షిప్ యార్డ్లోను, దాన్ని బెర్తింగ్ అంటారు. BERTHING, బెర్తింగ్. అండ్ ట్రైన్ అరైవ్స్, బస్ అరైవ్స్, ఏరోప్లేన్ ల్యాండ్స్ అండ్ షిప్ బెర్త్స్. అది డిఫరెన్సెస్. సో అన్నిటికీ మనం ల్యాండ్ కానీ అన్నిటికీ అరైవ్డ్ కానీ పెట్టకూడదు, రైట్?